మీలో ఇంకా ఎవరైనా ఈ డిజర్ట్ ట్రై చేయకపోతే డెఫినెట్‌గా ట్రై చేయండి. మీకు కూడా నాలా ఫేవరెట్ అయిపోతుంది. దీనికోసం చిన్న మిక్సీ జార్ తీసుకొని బ్రెడ్ స్లైసెస్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్ వరకు షుగర్‌ని యాడ్ చేసుకొని అలానే 2 ఎగ్స్‌ని కూడా ఇందులోనే బ్రేక్ చేసి యాడ్ చేసేసుకోండి. ఇన్ కేస్ మీకు స్వీట్‌నెస్ సరిపోదనుకుంటే ఇంకొంచెం షుగర్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వెనిల్లా ఎసెన్స్‌ని కూడా యాడ్ చేసుకోండి. మీ దగ్గర వెనిల్లా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక హాఫ్ కప్ వరకు మిల్క్‌ని కూడా యాడ్ చేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ కప్ వరకు షుగర్ 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని సిమ్లోనే షుగర్ అంతా కరిగి క్యారమిల్ అయ్యేంత వరకు ప్రిపేర్ చేసుకోవాలి. ఈ క్యారమిల్ని ఏదైనా ఒక బౌల్లో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని కూడా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా క్యారమిల్ మీద యాడ్ చేసుకోవాలి. మనం జున్నుని ఎలా అయితే స్టీమ్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో నేను వీడియోలో చూపిస్తున్నట్లు 40 to 45 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. ఫోర్క్తో పెట్టి చెక్ చేసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు దీన్ని రూమ్ టెంపరేచర్లోనే చల్లారిన తర్వాత ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత సర్వ్ చేసుకొని తిని చూడండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. చూస్తుంటేనే మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా. నేనైతే మా వారు వచ్చేదాకా కూడా ఆగలేదు, వెంటనే కట్ చేసుకొని టేస్ట్ చేశాను అనమాట. సేమ్ జున్ను తిన్న ఫీలింగే ఉంది. నాలాగా స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి పన్ను నొప్పులు ఉన్నా కూడా ఇలాంటి స్వీట్స్ని చూస్తే మాత్రం అస్సలు మనసు అయితే కంట్రోల్లో ఉండదన్నమాట. ఇంకా వెంటనే టేస్ట్ చేసిన తర్వాత నా ఎక్స్ప్రెషన్లోనే మీకు అర్థమైపోతుంది. మీకు మాత్రం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.